హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రేపు 52 వీక్ హై అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ అవడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చూద్దాం. ఇప్పుడు ఈ స్టాక్స్ని మనం స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేస్తాం. మనం స్వింగ్ ట్రేడింగ్కి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. స్టాక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉందో లేదో చూడడానికి మనం మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తాం. పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తాం. ముందుగా మన ట్రేడ్ సెటప్. జనరల్గా ఏ స్టాక్ అయినా ట్రెండ్ అయిన తర్వాత కొంతవరకు కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మన సెటప్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని ఎప్పుడైతే స్టాక్ బ్రేక్ చేస్తుందో మన ఎంట్రీస్ అనేవి ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దీన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని స్టాక్స్లో చూద్దాం రండి. ఫస్ట్ స్టాక్ కోల్గేట్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన సెటప్ చూద్దాం. చూడండి, ఈ స్టాక్ అనేది అరౌండ్ 3064 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 3070 లెవెల్ని బ్రేక్ చేసిందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మన ఎంట్రీస్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. సపోజ్ రేపు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో ఒకసారి మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర మనం సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఈ స్టాక్లో మన రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఈ స్టాక్లో మనకి మోర్ దెన్ 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే వస్తుంది. జనరల్గా మనం ఏ స్టాక్లో అయినా పొజిషన్ తీసుకున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మినిమం 1:2 ఉండేలా చూసుకోవాలి. అంతకన్నా తక్కువ ఉంటే అలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. రిమైనింగ్ స్టాక్స్కి కూడా ఇదే ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఇంజనీర్స్ ఇండియా. ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ అరౌండ్ 289 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. ఈరోజు వచ్చేసి లెవెల్ అయితే బ్రేక్ అయింది. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక అరౌండ్ 290 లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మన ఎంట్రీస్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 390 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 34% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 9% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ సెంట్రల్ డిపో. ఈ స్టాక్ మంత్లీ దాంట్లో ట్రెండీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూడండి, ఈ స్టాక్ కూడా 2538 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 2539 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లో దగ్గర మనం చూస్ చేసుకుంటాం. అండ్ దీని టార్గెట్ వచ్చేసి కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో చూద్దాం ఒకసారి. ఈ స్టాక్లో మనకి మోర్ దెన్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే వస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఫినోలెక్స్ కేబుల్స్. ఇది మనం ప్రీవియస్గా మార్క్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఈ స్టాక్ కూడా మనకి ఎప్పుడైతే 1700 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1849 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 8% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది మనకి అరౌండ్ 2971 లెవెల్ వరకు చాలా ట్రెండీగా మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత లాస్ట్ 3-4 డేస్గా కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 2980 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మన మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి
అరౌండ్ 3290 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 10% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.